హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ముందుగా ఒక 4 బ్రెడ్స్ తీసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ బ్రెడ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని దీన్ని ఇలా 4 పార్ట్స్ చేసుకోవాలి. కొంచెం ముక్కలు పెద్దగా కనిపించడం కోసం నేను ఇలా కట్ చేస్తున్నానండి. ఒక బ్రెడ్ని 6 పీసులైనా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. కస్టర్డ్ పౌడర్ మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు. మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. బ్రెడ్ బాగా పీలుస్తుంది కదండి ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వద్దనుకుంటే దీని ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ పాలు వేసుకోవాలి. ఆవు పాలైనా వేసుకోవచ్చు, గేదె పాలైనా వేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ మిల్క్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇలా 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు 1/2 కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాలు మరుగుతున్నాయి కదా, ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉంటుందండి, ఎక్కువ పట్టదు. షుగర్ వేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు బాదం పప్పులు, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం పక్కన పెట్టుకోండి, లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుతూ ఒక 10 నిమిషాలు సిమ్లో మరిగించుకోవాలి, కొంచెం దగ్గర పడేంత వరకు. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కొంచెం చిక్కపడుతుందండి. ఇలా ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి.
ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు అలాగే మన పిల్లలకు కూడా తినాలనిపించేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా ఉంటే బాగుంటుందండి. సమ్మర్ కదా, అసలే ఏదైనా సరే కూల్గా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ట్రే లాంటిది తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకుందాం. ఇలాంటిది లేకపోతే ఏదైనా సరే బాక్స్ కూడా తీసుకోవచ్చు, లోతుగా ఉండేది. ఇలా బ్రెడ్ పీసెస్ని వేసుకొని కస్టర్డ్ పాలని మొత్తం అందులో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.